నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 18వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:54 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈరోజు తిథి అష్టమి సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం అశ్విని రాత్రి 2:12 వరకు. తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 10:27 నుంచి రాత్రి 11:27 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:30 నుంచి 9:21 వరకు. తదుపరి మరలా మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:11 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:18 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:26 నుంచి రాత్రి 8:56 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో ఉండే వారికి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ అవకాశాలను మీకు వచ్చినవి అందుబాటులోకి తీసుకోండి. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే కొన్ని తొందరపాటు పనుల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల, ఆలోచన వల్ల కొన్ని నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులైతే కనుక ఎటువంటి పేపర్ల మీద అగ్రిమెంట్లు కానీ, లేదంటే సంతకాలకి పెట్టడం కానీ, లేదా ఏదైనా కొనుగోలు విషయాలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్తగా ఏది కొనుక్కోవడం కానీ, దానికి సంబంధించిన పనులు కానీ ఈ రోజైతే చేసుకోకుండా ఉండడమే చెప్పదగిన సూచన. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా మీకు ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ పేద విద్యార్థులకు ఏదైనా దానంగా ఇచ్చినట్టయితే, పుస్తకం కానీ, పెన్సిల్ కానీ, పెన్నులు కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక గురువు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా, లేదా దేనికోసమైనా ముందుకు వెళ్ళినా, లేదా ఏ పని చేయాలని అనుకున్నా ఈ రోజు మీకు చాలా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు కూడా తత్సమానంగానే మంచి జరిగే అవకాశము, మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఈ రోజు దక్కే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఇంతవరకు కాంట్రాక్ట్తో పనిచేస్తున్న, టెంపరీగా పనిచేస్తున్న వాళ్ళకి ఈ రోజు పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది. శారీరక శక్తి తగ్గినట్టుగా అనిపిస్తుంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము పసుపు, తేనె కలిపినటువంటి ప్రసాదాన్ని తయారు చేసి నైవేద్యంగా పెట్టండి. అంటే పసుపు, తేనె ఎలా కలుస్తుంది అని అడగొచ్చు. పసుపుతో పులిహార చెయ్యొచ్చు. తేనెతో తీపి పదార్థాన్ని లేదా పాలను కలిపి ప్రసాదంగా తయారు చేసి దాన్ని మీరు దానంగా కానీ, ప్రసాదంగా గుళ్ళో ఇవ్వడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చాలా చక్కని అనువైన సమయము. వ్యాపారస్తులకు కూడా అనువైన సమయము. పెట్టుబడులకు శుభసూచకంగా కనబడుతోంది. వ్యాపారస్తులకు ఎక్స్పాన్షన్కు ఇది మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, మీరు ఇంతకాలము దేనికైతే వెయిట్ చేస్తున్నారో ఆ వెయిట్ చేసిన అంశము ఈ రోజు మీకు అందుబాటులోకి వచ్చే దిశగా కనబడుతోంది. అయితే ప్రేమ, కళ, వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి లాభాలు రావడము, మీ యొక్క క్లయింట్స్ అంటే మీ యొక్క కస్టమర్స్ పెరిగే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. దానికి సంబంధించిన పనులు చూసుకోండి. అయితే కుటుంబంలో అన్యోన్యంగా ఉండబోతోంది. కుటుంబ పరంగా ఎటువంటి ఒడిదుడుకులు కానీ ఈ రోజు కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంది. మీకు చెప్పదగిన పరిహారము ఇంట్లో పసుపు గణపతిని తయారు చేసుకుని పూజ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు ఈరోజు మీరు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా, లేదా ఏదైనా శుభకార్యం కోసం మాట్లాడడానికి వెళ్ళాలన్నా, ఈరోజు ఏ పని కోసం మీరు బయటకు వెళ్ళినప్పటికీ గుర్తుకు పెట్టుకుని ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే సక్సెస్తో ఇంటికి తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి ఆధ్యాత్మిక ఆలోచనలు, ధ్యానము అనుకూలించే పరిస్థితి కనబడుతోంది. విద్యార్థులకు బాగుంటుంది. ఉద్యోగస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినప్పటికీ సానుకూలమయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. వాటిని కొనుగోలు చేయడానికైతే ప్రయత్నాలు చేయకండి, కానీ వాటి గురించి మాట్లాడుకోవడం
మాట్లాడుకోవడము, అలాంటివి ఏవైనా చర్చలు చేసుకోవడము, మంచి చెడు ఆలోచించుకోవడము, ఇలాంటివి ఏమైనా చెయ్యండి. కానీ తొందరపడి కొనుక్కునే ప్రయత్నాలు అయితే చేయకండి. మంచి రోజులు ఆ శ్రావణ మాసం తర్వాతనే ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీరు ఏదైనా దానాన్ని మీ శక్తి కొద్దీ ఏదైనా దానాన్ని ఇచ్చినట్టయితే లేదా దైవ దర్శనం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.